నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఓటు చోరీ బీజేపీ డిఎన్ఏలోనే ఉంది రాహుల్ గాంధీ. దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన అహోబిలం ఆలయం, 4 దుర్మరణం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ట్రంప్ గోల్డ్ కార్డును అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ఖరీదు $10 లక్షల, అంటే దాదాపుగా 8.97 కోట్లు. కంపెనీలు మాత్రం $20 లక్షల, దాదాపు 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోల్డ్ కార్డు పేరిట కొత్త వీసా ప్రోగ్రామ్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. తొలుత దీని ఖరీదు $50 లక్షల అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తర్వాత దీని ధరను $10 లక్షల ప్రభుత్వం తగ్గించింది. గురువారం అధికారికంగా ట్రంప్ గోల్డ్ కార్డును ప్రారంభించిన ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా వచ్చే డబ్బంతా అమెరికా ప్రభుత్వానికి వెళ్తుందని, తమ దేశంలో గొప్ప వ్యక్తులను తీసుకువచ్చేందుకు ఇది ఓ బహుమతి అని అన్నారు. ప్రభుత్వ ఖజానాకు $100 కోట్ల ఈ కార్డు తీసుకువస్తుందని కూడా ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికాలో కొత్తగా నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం కుప్పకూలింది. ఈ దేశంలోని డర్బన్ నగరం సమీపంలోని ఓ పట్టణంలో నిర్మాణంలో 4 అంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆటంకాలు ఎదురవుతుండటంతో శనివారం సహాయక చర్యలు నిలిపివేశారు. ఇక వాతావరణం అనుకూలిస్తే రెస్క్యూ ఆపరేషన్ను పునరుద్ధరించనున్నారు. అయితే శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. టన్నుల కొద్దీ శిథిలాలు ఉండడంతో వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యక్తిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జయరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 2 ఏళ్లుగా ఆయన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారు అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని వారు తెలియజేశారు. ఓట్ చోరీ అనేది బీజేపీ డిఎన్ఏలోనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇక ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, పలువురు నాయకులు హాజరైన సమావేశానికి హాజరైన వేలాది మంది ఓట్ చోరీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్వీర్ సింగ్ సంధు, అలాగే వివేక్ జోషి పేర్లను ప్రస్తావించి వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సత్యాన్ని నమ్ముకున్నదని, సత్యమే ఆయుధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. మోదీ అండ్ కోకు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగిపోయారని ఆయన ఆరోపించారు. ఐక్యంగా ఉండి మీ సేవలను కాపాడుకుందామని ఏపీ మీ సేవా ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోర్మామిల్ల రాములు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామ్ మాట్లాడుతూ ప్రతి ఆపరేటర్కు న్యాయం జరిగేలా నూతన కమిటీ పనిచేస్తోందని అన్నారు. అన్ని సర్వీసులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అన్ని రకాల మీ సేవలు సిఎంఎస్ కింద రావడంతో అందరూ ఐక్యంగా కలిసి సమస్యల పరిష్కారం కోసం పోరాడదామన్నారు. లీగల్గా వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లీగల్ సెల్లు ఏర్పాటు చేసి, ఇక టెక్నికల్గా వచ్చే సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర స్థాయి టెక్నికల్ టీం ఏర్పాటు చేయడం జరుగుతోందని వారు తెలియజేశారు. మీ సేవలపైన ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అవి నిజమో కాదో విచారణ జరిపిన తర్వాతే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నువ్వు మీ జిల్లా వాడిని అడుగు, పక్క జిల్లా వాడిని అడుగు, నాకెందుకు ఫోన్ చేసావు, యూస్లెస్ ఫెలో, ఇటువంటి పదాలు దయచేసి ఎక్కడ ఎప్పుడు మాట్లాడకండి. నెంబర్ 2, 3 ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇదవ్వండి. ఫైనాన్షియల్ లేనప్పుడు మీరు ఏమీ చేయలేరు. ఇలాంటి ఫంక్షన్ ఒకసారి చేస్తారు, 2 సార్లు సొంత డబ్బులు అవుతాయి. కానీ మీరు సభ్యత్వాలు ఇవ్వండి, ఖచ్చితంగా జిల్లా కమిటీలు తీసుకోండి. ప్రతి వారి అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్నుకోబోయే సభ్యులదే, కార్యవర్గ సభ్యులదే. దయచేసి ప్రతి పాయింట్ని చూసుకోండి, ఎక్కడా డివేట్ అవ్వకండి. డివేట్ అయ్యే సందర్భం వస్తే కనుక 1-2 సార్లు పునరాలోచన చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. డిఎస్సి ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కరెక్ట్ వేలో వెళ్ళండి, ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి. అంతే తప్ప మేము అనేసుకున్నామండి, మీరు ఫోన్ ఎత్తలేదు, ఇటువంటి వద్దు. 1 డే బిఫోరే ప్రిపేర్ అవ్వండి. ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడికైనా అప్రోచ్ అవ్వండి.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం శతవిధాల ప్రయత్నం చేయాల్సిన పూర్తి బాధ్యత వీళ్ళ మీదే ఉంది. ఎందుకనంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే గానీ మన సమస్యల మీద కన్క్లూజన్ రాదు. మనం ఏమి గొంతెమ్మ కోరికలు అడగట్లా, ఆయన పాదయాత్రలో చెప్పిన వాటి మీద మాత్రమే మనం రిక్వెస్ట్ అడుగుతున్నాము. కారణాలు తెలియదు కానీ ఇంతవరకు ఫైల్ ఎక్కడ ఉందో కూడా ఎవరో తెలియదు. మా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి సార్ ఇలా ఉంది అంటే లేదు అంటే ఐటీఎన్సీకి మేము ఖచ్చితంగా మేము కన్వర్ట్ చెప్పిన తర్వాత కూడా నేను డ్రాప్ అవ్వలేదు. కానీ ఓటింగ్ అంతా మీకే వేయిస్తాము, సెకండ్ ఓటింగ్ మేము తీసుకుంటామని చెప్పాము. అయినా 100 ఓట్లు వచ్చాయి. అడిగారు 100 ఓట్లు వచ్చాయి, నీ 15,000 ఓట్లు వేయగలిగామ్మా అంటే మా మీసా ఓట్లన్నీ మీకే ఇస్తాం సార్ అని చెప్పాను అనమాట. వెరీ గుడ్ అమ్మా, మీకేం కావాలన్నా మేము చేస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఈఎస్టీ డిపార్ట్మెంట్కి మన యూనియన్ వాళ్ళకి అంటే ముందున్న యూనియన్ వాళ్ళకి కరెక్ట్గా మన ప్రాబ్లం ఏంటో చెప్పే అవగాహన వాళ్ళకి లేదు. ఏమనుకుంటా అనుకోండి, నాకైతే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ మాట్లాడేది ఆధార్ కోసమే మాట్లాడతారు. నేను 3 సార్లు వెళ్ళాను ఈఎస్టీ డిపార్ట్మెంట్కి. వెళ్ళినప్పుడు భగత్ సార్ చెప్పారు, సార్ మాకు బయోమెట్రిక్ ఎందుకు పెట్టారు మీరు అని అడిగితే ఆయన అన్నారు, మాకేం సరదా అమ్మా, మీ వాళ్ళు వచ్చి అడిగారు పెట్టామన్నారు. తర్వాత ఐడీస్ కోసం కూడా అడిగారమ్మా, ఏంటి అనేసి మీ వాళ్ళు వచ్చి అడిగారు అన్నారు. సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్? యూనియన్లో ఒక 4 నాయకులు వచ్చి మీకు చెప్తే చేసేస్తారా? జిల్లాల వైజ్గా ప్రతి ఒక్కరు. గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొచ్చ అప్పల నర్సయ్య ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు ఆదివారం అన్నారు. చెప్పిందే చెప్పి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించాలనే వైకాపా నాయకుల కుటిల ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో మెడికల్ కళాశాలలు పూర్తి చేయకుండా అరకొర పనులు చేసి వైద్య విద్యను అస్తవ్యస్తం చేస్తారని తెలియజేశారు. ప్రభుత్వ విధానం ప్రజలకు మేలు చేసేదానికి వీళ్ళ దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అనేక సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకు మోడల్ ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు ఫాలో అవుతుంటే వారి మోడల్ని వ్యతిరేకించేటువంటి వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మడానికి ఎవరు నమ్మశక్యంగా లేరు. వారు ఆ విషయం చెప్పారు. నేను చెప్పాల్సిన విషయం రైతుల సమస్య. ఇవాళ రైతుల సమస్య మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎక్కడెక్కడ ధాన్యం సేకరణ జరగట్లేదు, పత్తి సేకరణ సరిగ్గా జరగట్లేదు. ఈ పెద్ద మనుషులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా ధాన్యం 10 కేజీల నుంచి 15 కేజీల దాకా తీసుకొని అక్రమంగా ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవాళ వెనకేసుకున్న చరిత్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది. ఇవాళ వీరేమో మొసలికాయ నిర్గారుస్తున్నారు. ఇవాళ చక్కగా ఇవాళ మన ప్రాంతంలో జిల్లాలో ఎక్కడా మన శ్రీనివాస్ గారి నాయకత్వంలో, మంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితమైన కొలతలు తీసుకున్నారు. ఇవాళ విత్ ఇన్ 24 అవర్స్ లో రైతులు డబ్బులు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో 2వ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 61 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 3 మండలాల పరిధిలో 61 స్థానాలకు గాను 188 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 473 వార్డులకు 1278 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తలకొండపల్లి మండలంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే మండలంలోని ఖానాపూర్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తమ భార్య మాధవి, కుమారుడు దుర్గాప్రసాద్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని పలకంపల్లి గ్రామ సర్పంచ్గా అలాగే గ్రామస్తులు అందరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంతోష్ రెడ్డి ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఆదివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఆశీర్వదించి సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో మురుగునీరు నిల్వ లేకుండా డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో అర్హులైన అందరికీ అందే విధంగా స్వయంగా కృషి చేస్తామని వారు తెలియజేశారు. పల్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామం అభివృద్ధి చేసేటందుకు కూడా
ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పటికే కొన్ని కాలనీల ఏమేమి సమస్యలు అనేది మా దృష్టికి వచ్చింది. మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆ సమస్యలు 10 సంవత్సరాల సంది ఇక్కడ ఎన్నికలు జరగలేదు. స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వ్యక్తి కాడు. ఈ గ్రామాలు 8 గ్రామ పంచాయతీలు పూర్తిగా కుంటుపడిపోయినాయి. మున్సిపాలిటీలో విలీన గ్రామాలని ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేదు. ఒకే ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందే ఎన్నికలు జరిగినాయి. కానీ మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ 8 గ్రామ పంచాయతీలు పూర్తిగా కుంటుపడి ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవాలి. ఈరోజు ఈ గ్రామంలో ఇప్పటి వరకు 23 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంకా నిన్ననే మన వర్షాకాలంలో కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి. అవి కూడా శాంక్షన్ అయినాయి. ఈరోజు ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో పనిచేస్తే విజయం మనదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా పెద్ద కోరుకొండి, వెన్నవల్లి పలు గ్రామాల్లో సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను ఆయా గ్రామాల వార్డు సభ్యులను గెలిపించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిందని తెలిపారు. ఈనాడు మాకు ఓటేస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయని అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సండ్ర విమర్శించారు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ స్థాయిని మరచి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అన్నారు. గతంలో ఎప్పుడూ ఏనాడు బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలకు సారే ఇచ్చి కళ్యాణలక్ష్మి పథకాన్ని అందించామని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని వారు అన్నారు. హృదయపూర్వక నమస్కారం. గ్రామ ప్రశాంతత వాతావరణం కోసం ఒక మంచి కుటుంబం నుంచి అభ్యర్థిగా మన పెదకూరుకొండలో పెట్టడం జరిగింది. పద్మావతి గారిని కత్తెర గుర్తు మీద పెట్టడం జరిగింది. సరే, అటు 2 అభ్యర్థులు నిలబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఓటు వేసిన ఓట్లు మనం వస్తే మనం విజయం ఖాయం. ఇక్కడ మన విజయాన్ని కూడా అందుకనే సరే, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెప్పింది, ఏం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం, అమ్మాయి పుడితే కేసీఆర్ కిట్టు, నేను కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు ఇంటికి చీర పంపించి అమ్మాయిని గౌరవించడం. కానీ వాళ్ళు మాయమాటలు చెప్పి తులం బంగారం ఇస్తారని చెప్పి ఆ రోజు ఓట్లు తీసుకుని మహిళలతో ఇప్పుడు వచ్చినాక అసలు ఆ కళ్యాణ లక్ష్మి పథకమే సక్రమంగా రావట్లే. తులం బంగారం హామీ ఏమైందో తెలియదు. వ్యవసాయ కూలీలకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పారు, అది పెంచలే. ఇవాళ ఏదో బెదిరింపు రాజకీయాలు పాల్పడుతూ మాకు ఓటు ఇస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పి దిగజారి స్థాయిని మర్చిపోయి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు. మనం రెచ్చగొట్టుడు విధానం మనం ఎప్పుడు చేయలే. బెదిరింపు రాజకీయాలకు మనం ఎప్పుడు పాల్పడలే. మనం ప్రశాంత వాతావరణంలో గ్రామాలు ఉండాలి, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ అందాలి, రాజకీయ జోక్యం లేకుండా అని చెప్పి మనం 15 సంవత్సరాలు ఆ విధంగా పనిచేసినాం. చేయబట్టే కళ్యాణ లక్ష్మి కూడా రాజకీయ జోక్యం లేదు. ఆ రోజు వచ్చిన రేషన్ కార్డ్స్ కానీ, బియ్యం కానీ, లేదు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏ పథకమైనా కూడా లబ్ధిదారులకు ఎవరు అర్హత కలిగిందో వాళ్ళకే నేరుగా ఇవ్వడం జరిగింది. ఇవాళ అట్లా కాదు, మాకు ఓటు అయిపోతే ఇవ్వమని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ కుట్రలు చేసినా కూడా మొదటి దశ, 2వ దశ పోలింగ్లో కూడా మనం కూడా అధికార పార్టీకి ధీటుగా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. 3వ విడత కూడా అదే రకమైన పరిస్థితి వస్తుంది. తప్పకుండా వాళ్ళిద్దరు అభ్యర్థులు ఉన్నారు, అది గమనించుకొని మనందరం కూడా ఐకమత్యంతో పనిచేసి కాప్రా మండల పరిధిలోని రాధిక దొమ్మాయిగూడె ప్రధాన రహదారి గణేష్ టెంపుల్ దగ్గరలోని నాలాకు ఆనుకుని అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన కాప్రా మండల ఎంఆర్ఓ బైరెడ్డి రాజేష్ రెవెన్యూ అధికారులతో సందర్శించి ఇది ముమ్మాటికి అక్రమ నిర్మాణమని తేల్చి పనులు ఆపాలని నిర్మాణపుదారుణ్ణి హెచ్చరించారు. పనులు పూర్తిగా నిలిపివేసినా లెక్క చేయని భవన నిర్మాణదారులు
గుట్టు చప్పుడు కాకుండా ఆదివారం సెలవు దినాల్లో రాత్రిపూట ఉదయం పూట పనులు చేస్తున్నాడు. వెంటనే అక్రమ నిర్మాణపుదారుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, సోషల్ వర్కర్లు, స్థానికులు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, హైడ్రా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ ఆనందవల్లే సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గుడిమల్లం గ్రామానికి చెందిన బత్తల గిరినాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ గుడి చైర్మన్ మరియు సభ్యులు టి బాబు, టి అరుణ, టి హంస, జి గీత, బి రాజ్ కుమార్, ఆర్ కిరణ్ కుమార్, టి రేవతి, ఆర్ నిరంజన్, ఏ ఉష వీళ్ళందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. బత్తల గిరిబాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు ఈ పాలక మండలి ఉంటుందని అన్నారు. ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు గతంలో కూడా పనిచేశారు. భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎంతో నమ్మకంతో పదవిని ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. గిరినాయుడు గారి ఆలయ చైర్మన్ గిరినాయుడు గారి అధ్యక్షతన ఆయన సూచనలతో ఈ ఆలయ అభివృద్ధికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. అంటే దేశంలో ప్రముఖ దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానాన్ని ఇంకా ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా మెరుగ్గా ముందుకు పోయేట్టుగా ఇద్దరు అన్నల మధ్యలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటున్నానంటే అన్నగారు తెలుసు నాకు చిన్నప్పటి నుంచి, మాకు అందరికీ స్ఫూర్తి. అదేవిధంగా నాగరాజు నాయుడు గారు వీళ్ళందరినీ చూస్తూ పెరిగాము, వీరి నాయకత్వాన్ని చూస్తూ పెరిగాము మేము విద్యార్థి దశ నుంచి. ఈ మధ్యకాల మా విద్య అంటే జడ్పీ హై స్కూల్లో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే భవనాలు కానించి అన్నీ నిర్మించడంలో ముందుండి నడిపిస్తున్నారు అన్నగారు గిరినాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆలయం గురించి కూడా ముందస్తుగానే చాలా చేశారు. ఇప్పటికే రోడ్డు రావడం కానీ, అంతకుముందు అక్కడ 1 ఎకరా పర్చేజ్ చేయడం కానీ అన్నీ ముందస్తు చర్యలు ఉన్నాయి. ఆయన గత 20 ఏళ్ళుగా చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఆయనకు ఆనంద బాష్పాలు, మేము ఆనంద బాష్పాలు అనుకుంటున్నాము. అందువల్ల ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆ శివుని అనుగ్రహం వల్లనే ఆయనకి కంటిన్యూస్గా ఈ చైర్మన్గా ఉండేటువంటి అర్హత లభించింది. ఆయన అనుగ్రహం లేకపోతే కుదరదు. సో ఆయనకి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటాను. ఆయనతో కలిసి నేను ఈరోజు పనిచేస్తున్నానంటే జన్మల సుకృతం అనుకుంటున్నాను. అన్నగారి అధ్యక్షతన నేను ఏర్పడిన మండలంలో పనిచేస్తున్నానంటే జన్మ సుకృతము. వీరిద్దరి మధ్య నేను వారి ఆశీస్సులతో, సూచనలతో ముందుకు పోతానని, ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధికి ఒక సభ్యుడిగా కృషి చేస్తానని ప్రగాఢంగా నమ్ముతున్నాను. కిరణ్ కుమార్ రామశెట్టి. నేను జనసేన నుంచి నేను సభ్యునిగా ఎన్నుకోబడ్డాను. ఊరు పాపానాయుడుపేట మాది. పాపానాయుడుపేట కిరణ్ రామశెట్టి. జనసేన నుంచి నేను ఒక సభ్యుడిగా పాలకమండలి సభ్యులుగా ఎన్నుకోబడ్డాను. సహకారంతో ఈరోజు ఇచ్చినటువంటి దీన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఇటువంటి అవకాశం వచ్చింది కూడా చాలా జన్మధన్యమైంది. వారు చెప్పినట్టుగా ఈవో గారు చెప్పినట్టుగా చైర్మన్ గారితో కలిసి అందరం కూడా సహకరిస్తామనేసి ఈ సభ తప్పన ప్రమాణం చేసుకుంటున్నాం. చాలా ఎంతో పదవిని నాకు ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా సుధీర్ అన్న గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చెప్పిన విధంగా నేను ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు, ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ముఖ్యంగా మా ముందర ఎంతో ఇన్ని రోజులు జరిగింది వేరు. ఇప్పుడు ఈ పాలక మండలిలో కూడా అన్ని దగ్గర నుంచి మా కూటమి ప్రభుత్వం ద్వారా అందరినీ ఈ ముందంతా మా గ్రామం తరఫునే ఉండేది. ఎమ్మెల్యే గారు ఎందుకో కొంచెం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల నుంచి మెంబర్లని పెట్టడం జరిగింది. వారి యొక్క సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి నేను ఛాయశక్తుల నా ఉన్నంతవరకు కష్టపడతానని తెలియజేస్తున్నాను. కాబట్టి సభ్యులకి అందరికీ నేను తెలియజేసేదంటే, మన యొక్క గుడి బయట ఉన్నంత సేపు మనం ఎన్ని కార్యక్రమం ఎట్టున్నా గుడి లోపలికి వస్తానే భక్తిభావంతో ఈ యొక్క స్వామి సేవలో మనం తప్పకుండా తరించి ఆ యొక్క సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకోటి తెలియజేయడం, పత్రికా ప్రకటనలకి వీళ్ళకి తెలియజేస్తున్నాను. ఎవరంటే క్షమించాలి, మేము ఈరోజు ఈ ఊరికే గుడిలో మా డేట్లు సరిగా లేనందువలన మా ఊళ్ళో సభ్యులు మేము మాత్రమే ప్రమాణం చేసి రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది.
గుడిమల్లం బోర్డు మెంబర్గా ఉషను నియమించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి రుణపడి ఉంటాము అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నామినేట్ పదవి దక్కలేదని అన్నారు. ఇక పంచాయతీ నుంచి ఉషను బోర్డు మెంబర్గా చేయడం శుభ సంతోషమని వారు తెలియజేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ. నా పేరు ఉష. నన్ను గుడిమల్లం బోర్డు నెంబర్గా ఎన్నుకున్నందుకు సుధీర్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ పంచాయతీ నుంచి జీపాలెం గ్రామం నుంచి ఉష అనే ఆ పాపని బోర్డు మెంబర్గా చేయడం చాలా సంతోషం, శుభ సంతోషం. ఎమ్మెల్యే గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నకి. ఎందుకంటే వీళ్ళ విశ్వబ్రాహ్మణులు కాన్స్టెన్సీలో విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, బీసీలకు ఏ విధమైన న్యాయం జరుగుతూ ఉంది అంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కార్యకర్తలకి ఈరోజు మేము పార్టీ ఏర్పడినప్పటి నుంచి 1983 నుంచి టీడీపీ కార్యకర్తగా మేము పనిచేస్తూ ఉన్నాము. పనిచేస్తూ కార్యకర్తకి ఈరోజు గుర్తింపు అనేది టీడీపీ చెప్తూ ఉంటుంది. ఈరోజు చాలా ఆనందమైనటువంటి సంతోషం నాకు. ఎందుకంటే మేము 83 నుంచి పార్టీలో ఉంటూ మాకంటూ నామినేట్ పోస్ట్ అంటూ ఏది రాకుండా ఉంటే ఈరోజు మా పంచాయతీలో నా ద్వారా ఉషా అనే పాపకి ఈరోజు బోర్డు మెంబర్ రావడం చాలా సంతోషం. అదేవిధంగా రిస్తమ్ అక్కకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మహిళలంటే ఎంత వాళ్ళకి అభిమానము. బొజ్జల కుటుంబానికి మహిళలన్నా కాళహస్తి ప్రజలన్నా పైగా రేణిగుంట మండలం అంటే అంతే. తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగు పిల్లి కరీంనగర్ పట్టణంలో ప్రత్యక్షమైంది. ఆదివారం ఉదయం హిందూపురి కాలనీలో నాగిరెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఈ పునుగు పిల్లి కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నారు. అనంతరం దానిని స్థానికే డీర్ పార్కుకు తరలించారు. పునుగు పిల్లి అనారోగ్యంతో బాధపడుతోందని డీర్ పార్కులో దానికి వైద్యం చేయిస్తామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి నరసింగరావు తెలిపారు. అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ట్రాక్టర్తో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన రత్నయ్య, కవిత దంపతులు. కవితకు అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త రత్నయ్యకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న రత్నయ్యను అడ్డు తొలగించుకోవాలని కవిత, రామకృష్ణ పథకం వేశారు. ప్రణాళిక ప్రకారం ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ ట్రాక్టర్తో వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. మొదట ఇది ప్రమాదంగానే అందరూ భావించారు. అయితే రత్నయ్య సోదరుడు తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులకు కవిత, రామకృష్ణల అక్రమ సంబంధం గురించి తెలిసింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రత్నయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 3/12/2025 రోజు 11 గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏమంటే ఆ భర్త రత్నయ్య ఉదయాన్నే 5:30 గంటలకు పొలం వద్దకు పాల కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తులేని వాహనం గుద్దడం వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది. ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు ఈ విషయాలు విచారణ వెళ్ళో భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్తో బుద్ధి చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డమొస్తుందని చెప్పేసి కారణంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బావమరిది ఇప్పాయిపల్లి వాళ్ళ బావమరి దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తో ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఈరోజు రామకృష్ణను రత్నయ్య భార్య బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటు చోరీ బీజేపీ డిఎన్ఏలోనే ఉంది రాహుల్ గాంధీ.
దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన అహోబిలం ఆలయం, 4 దుర్మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.